నాకు ఫస్ట్ చూడంగానే భయమైంది. టైగరా, నేను ఏమో చీతానో టైగర్ అనుకున్నాను నేను అది చూడంగానే. గాయస్ మళ్ళీ ఇప్పుడు ఘాట్ స్టార్ట్ అయింది. ఏదో మొత్తం డీప్ ఫారెస్ట్లోకి పోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. భయం అవుతుంది ఎప్పుడు వస్తుందేమో గుడి. అసలు రోడే కనిపిస్తుంది, చాలా ఫాగ్ ఉంది. రోడ్ మొత్తం ఫాగ్ ఉంది, మనుషులే కనిపిస్తలేరు అసలు. చాలా ఫాగ్ ఉంది. సో గాయస్ నడుచుకుంటూ పోతున్నాం, ఇంకా 2 కిలోమీటర్స్ అయితే పోవాలా. ఫుల్ అంటే ఫుల్ ఫాగ్ ఉంది మొత్తం రోడ్ మీద. గాయస్ ఇక్కడ చూడండి, మొత్తం ల్యాండ్ స్లైడ్ అయినట్టుంది. మొత్తం రోడ్ క్లియర్ చేస్తున్నారు. ఇంతకుముందు కూడా వెనకాల అయితే చాలా పెద్ద ల్యాండ్ స్లైడ్ అయింది. సగం గుట్టనే ఇట్లా మీదికెళ్ళి కింద పడిపోయింది. గాయస్ ఇట్లాంటి రోడ్ మీద బండి చాలా స్కిడ్ అవుతుంది. నా టైర్ అయితే గ్రిప్ వేస్తే మొత్తం గ్రిప్ అయిపోయింది టైర్ది. ఇంటికి పోగానే టైర్ చేంజ్ చేపియాలా. ये कौन सा गाँव है? తామిని. అందరు వచ్చి వెయిట్ చేస్తారు. తామిని విలేజ్ అంట గాయస్ అది. ఆల్మోస్ట్ 5 minutes మీదనే అయిపోయింది ఇక్కడ ఆగి. ఇంకా భయ్యా క్లీన్ చేస్తూనే ఉన్నాడు. బండ్లు వస్తూనే ఉన్నాయి అక్కడి నుంచి ఇక్కడి నుంచి. అమ్మమ్మ చాలా జారుతుంది. పోలీసులు అదే చెప్తున్నారు, అన్ని దగ్గర ల్యాండ్ స్లైడ్ అయ్యి ఉంది, పోకండి అటు సైడ్ అని చెప్పి. కానీ మనం వేరే సైడ్ నుంచి వస్తున్నాం. సో గాయస్ వీఆర్ గోయింగ్ టు భీమాశంకర్ జ్యోతిర్లింగ్ నౌ. సో లైక్ ఏమైనా సెల్వా ఘాట్ నుంచి స్టార్ట్ అయిపోయినాం మనము. వీఆర్ తామిని ఘాట్ మీదకి వెళ్ళి వచ్చినాము. ఎక్కడికైతే మనం పోలీసు వాళ్ళు అలౌ చేయలేదు, మేము వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చినాము. క్రేజీ అనిపించింది తెలుసా, వాళ్ళు మమ్మల్నే చూస్తుర్రు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి భీమాశంకర్ జ్యోతిర్లింగ్ వచ్చేసి 110 kilometers ఉంది, 1010 kilometers. సో గాయస్ మనం పోయేసరికి ఎట్లైనా బంద్ అయిపోతుంది, ఎందుకంటే ఇట్స్ 110 kilometers ఫ్రమ్ హియర్ భీమాశంకర్ జ్యోతిర్లింగ్. సో అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకొని అక్కడ స్టే చేద్దాం. మళ్ళీ రేపు మార్నింగ్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్దాం మనం. ఓకే, సో చూస్తూ ఉండండి గాయస్. ఛానల్లో కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి చాలా లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఈ ఛానల్లో. ఇంకా నా వేరే ఛానల్ కూడా చెక్ చేసుకోండి, శుభం మోటో వ్లాగ్స్ అని ఉంది. అక్కడ హిందీలో అప్లోడ్ చేస్తా వీడియోస్, ఇక్కడ తెలుగులో చేస్తా. సో ఇక్కడ నుంచి 3 hours 25 minutes చూపిస్తుంది మనకి, 110 kilometers. సో లెట్స్ గో. సో గాయస్ ఇప్పుడే హైవే ఎక్కినాము. అప్పటి నుంచి సిటీ మొత్తం సిటీయే ఉండే, చాలా ట్రాఫిక్ ఉండే. ఇప్పుడే కొంచెం హైవే ఎక్కినాం. ముంబై ఎక్స్ప్రెస్ హైవే అంట ఇది, నేషనల్ హైవే 48. సో ఇక్కడ నుంచి ఇంకా 86 kilometers పోవాలా మన డెస్టినేషన్కి. సో గాయస్ మనకి లోనావాలా వచ్చేసి 36 kilometers ఉంది ఇక్కడ నుంచి. సో గాయస్ ఇక్కడ పక్కనే స్టేషన్ ఉంది, గోరావాడి తలేగావ్ అని ఒకటి ఉంది, అక్కడ నుంచి తీసుకోబోతుంది మ్యాప్స్. ఇంకా ఇక ఫోన్ ఆఫ్ చేసేసిన నేను. 87 kilometers ఏమో ఉండే. సో మనం నాకు తెలిసి ఇంకొక 2 kilometers వచ్చినట్టున్నాం.
గాయస్ ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ మనకి మళ్ళీ ఇంకొక లొకేషన్ చూపించింది టువర్డ్స్ భీమాశంకర్ జ్యోతిర్లింగ. సో ఇది మొత్తం పక్కన మొత్తం హిల్సే ఉన్నాయి, కనిపిస్తున్నాయి మీకు మొత్తం హిల్స్. మొత్తం ఘాట్ రోడ్ మీదకి వెళ్ళి తీసుకుపోతున్నట్టుంది ఇప్పుడు ఇదంతా. మొత్తం ఇట్లనే ఉంది రోడ్. సో ఇప్పుడే స్టార్ట్ అయింది, రోడ్ స్టార్ట్ అయ్యి ఒక 1 కిలోమీటర్ అయింది. అంటే రైట్ సైడ్లో లేవు, లెఫ్ట్ సైడ్లోనే మొత్తం గుట్టలు ఉన్నాయి. ముంగడు కూడా గుట్టలు కనిపిస్తున్నాయి. నాకు తెలిసి ఇదే అనుకుంటా మనం పోనీకి వేయిగా పోనీకి ఇదే అనుకుంటా. పోదాం ఇక 63 కిలోమీటర్స్ పోవాలి మనం ఇంకా. సో లెట్స్ కంటిన్యూ ద రైడ్ గైస్. ఏయ్ వద్దురా అట్లా, పిల్లి వెనకాల కుక్క ఉరుకుతుంది. సీదా వచ్చేసి రోడ్ మీదకి మన బండ్లు గిన్నెలు వస్తే పెద్ద బండ్లు. గాయస్ మస్తు కనిపిస్తున్నాయి గుట్టలు. కెమెరాలో ఏం కనిపిస్తలేనట్టున్నాయి కానీ నాకైతే ఇగో ముంగటి మొత్తం పెద్ద పెద్ద హిల్స్ కనిపిస్తున్నాయి. చీకట్లో చాలా అంటే చాలా డేంజరస్ కనిపిస్తాయి అవి హిల్స్. గాయస్ గూగుల్ మ్యాప్స్ మొత్తం ఎక్కడెక్కడి నుంచో చూపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఏదో వేరే రోడ్కి పట్టుకొచ్చింది. చిన్న రోడ్ ఉంది, ఆఫ్ రోడింగ్ ఉంది మొత్తం ఏదో పెద్ద చడావ్ కిందికి దిగినాం మేము. సో గాయస్ మనకి రోడ్స్ మొత్తం ఇట్లనే ఉంటాయంట మొత్తం టెంపుల్ దాకా పోయేసరికి. భీమాశంకర్ జ్యోతిర్లింగ్ టెంపుల్. వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి రోడ్లు మొత్తం ఇట్లా అయిపోయినాయంట, లేకపోతే కొంచెం బెటర్ ఉండేనంట. ఏమో ఇక మొత్తం ముంగడు పోయినాక మొత్తం డీప్ ఫారెస్ట్ వస్తుందంట. టైం వచ్చేసి ఆల్మోస్ట్ ఇట్స్ 10:40 అవుతుంది, సారీ 10:10 అవుతుంది. మనం పోయేసరికి ఇక్కడ నుంచి 45 కిలోమీటర్స్ ఉంది. సో ఈజీగా మనకి 1.5 hours అవుతుంది, ఎందుకంటే రోడ్స్ మొత్తం ఇట్లనే ఉన్నాయి కాబట్టి. సో ఇక 1.5 hours అంటే 11:30 అంటే 12 వేసుకోండి. ఇక 12 వరకు మనం టెంపుల్ దగ్గర రీచ్ అయిపోతాం. ఇక రూమ్స్ తీసుకొని పండుకొని మార్నింగ్ తొందరగా లేచి టెంపుల్కి వెళ్ళాలి. ఇక మొత్తం కిందికి దిగుతున్నాం ఇప్పుడు. మొత్తం ఫారెస్ట్ అనుకుంటా, ఇది ఫారెస్ట్ అయిందో. రోడ్లు అయితే ఏం బాగాలేవు. అయ్యా నేను అక్కడ రోడ్స్ మంచిగా ఉంటాయి అనుకొని మేము లేట్ వెళ్ళినాం సవలియా ఘాట్ నుంచి. లేకపోతే ఇట్లా రోడ్స్ ఉంటాయంటే నేను తొందరగానే వెళ్తుండే, వెళ్తురులోనే ఇదంతా కంప్లీట్ చేస్తుండే. కానీ ఇక్కడ వచ్చినాక తెలిసినాయి మొత్తం ఫారెస్ట్ ఫారెస్ట్ రోడ్స్ కూడా ఇట్లానే ఉంటాయని చెప్పి. ఏం చేయలేము, ఇక వచ్చేసినాం పోవాల్సిందే ఇట్లాంటి రూట్ మీదకి వెళ్ళి. నాకు కొంచెం చూడంగానే భయమైంది. టైగరా, నేను చీతానో టైగరా అనుకున్నాను నేను అది చూడంగానే. గాయస్ ఇందాక అడవి నక్క కనిపించింది, చాలా అంటే చాలా డేంజరస్గా ఉండే. నేను అసలు అది చూసి చీతానో టైగరో అనుకున్నా, ఎందుకంటే దూరంకి వెళ్ళి చూడంగానే నాకు ఇట్లా భయం అయిపోయింది. నన్ను కళ్ళు ఇట్లా మెరిసినాయి. అది పక్కనకి వెళ్ళి ఏదో కవర్ తీసుకొని పోయింది. కరెక్ట్ టైంకి కెమెరా ఆఫ్ ఉండే, లేకపోతే కెమెరాలో మంచి క్యాప్చర్ అవుతుండే అది. నిజంగా చూడంగానే మొత్తం ఇట్లా బాడీలో గూస్ బంప్స్ వచ్చేసినాయి ఒకటేసారి. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఇక్కడ వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయని. గాయ్స్ రోడ్ చూడండి మొత్తం ఎట్లున్నాయో, ఎవ్వరు లేరు ఇప్పుడు ఈ రోడ్డు మీద, మేమే ఉన్నాం. ఇంకా 38 కిలోమీటర్స్ పోవాలా. నాకు అది చూడంగానే భయమైంది. ఇంకా ముంగట ఏమేమి కనిపిస్తాయో కొంచెం భయం స్టార్ట్ అయింది నాకు ఇప్పుడు. ఇంతసేపు వరకు భయమే లేకుండే, ఎందుకంటే ఇట్లాంటి చాలా ఘాట్స్ చాలా ఫారెస్ట్లలో నడిపించిన బైక్ కానీ ఇట్లాంటివి ఏం కనిపించలేదు. ఇట్లా కళ్ళ ముంగట పక్కనకి వెళ్ళి భీమాశంకర్ 37 కిలోమీటర్స్. నాకైతే నిజంగా భయం అవుతుంది. ముంగట ఇంకేమేమి కనిపిస్తావో ఏమో. రోడ్ చూస్తే ఏమో మొత్తం ఇట్లా డేంజర్ ఉంది. పోయి మేము కూడా ఈ టైంకి వెళ్ళినాం. అన్నీ మొత్తం అడ్వెంచరస్ అవుతున్నాయి అన్నీ మాతోనే. ముంగట మొత్తం ఘాటే ఉంది, ముంగట వెనకాల అంతా ఘాటే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో కానీ మొత్తం ఘాటే. దేవుడా, టైగర్ ఏం రావద్దని ఆల్రెడీ చెప్పిండు. టైగర్లు కూడా ఉంటాయంట, అవేం కనిపించవద్దు. అమ్మో ముంగట పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి, కనిపిస్తుందో లేదో. కరెక్ట్ టైంకి కెమెరా కూడా ఆన్ లేకుండే, లేకపోతే మంచి కెమెరాలో రికార్డ్ అవుతుండే. అది న్యాయమైంది, అదేం అటాక్ చేయలే. అవి టైగర్లతోని కూడా కొట్లాడతాయంట.
అమ్మో, అట్లాంటిది మనిషికి అయితే ఉట్టినే చేసేస్తాయి అవి. అది పట్టిందంటే ఆ, పీక తీసేస్తుంది. ఆ. నాకు మొత్తం ఇప్పుడు హాలిసినేషన్ వస్తున్నాయి, ఏడా టైగర్ కనిపిస్తుంది అని తెలుసా. పీక ఇట్లా పీకేస్తుంది మొత్తం. అది మొత్తం తాకి అట్లా వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయి అంటే నైట్ టైం అలౌ చేయొద్దు కదా, అట్లయితే అలౌ చేస్తారు అందరికీ. మేబీ ఇక్కడ లోకల్స్ ఎక్కువ రారేమో ఈ టైంకి, మనకు తెలియదు, మనం బయటికి వెళ్ళి వచ్చినాం, మనకేం తెలుసు. చెప్పిండు వైల్డ్ యానిమల్స్ కనిపిస్తాయి, టైగర్లు అవి కూడా ఉంటాయి అన్నాడు. అంత జంగల్లో తిరుగుతూనే ఏం కాదు, జంగల్లో లేదో అర్థం లేదు నాకు కాబట్టి. నాకైతే అదే భయం అవుతుంది. ముంగడ ఏమన్నా ఇట్లా కుక్కలు కనిపించినా వాళ్ళ కళ్ళు మెరుస్తాయి కదా, ఏందో అనుకుంటున్నాను నేను, మళ్ళీ వచ్చింది ముంగటికి అని చెప్పి చూసుకుంటా పోవాలి. ఇంకేమైనా కనిపించిందంటే బండి బగాసుకుంటూ వెళ్ళిపోతా సీదా. గాయస్ మళ్ళీ ఇప్పుడు ఘాట్ స్టార్ట్ అయింది, ఏదో మొత్తం డీప్ ఫారెస్ట్లోకి పోతున్నట్టు అనిపిస్తుంది. నాకైతే భయం అవుతుంది, ఎప్పుడు వస్తుందేమో గుడి. 35 కిలోమీటర్స్ పోవాలా గాయస్. ఇంకా ఈ 35 కిలోమీటర్స్ ఎప్పుడు కంప్లీట్ అయితే ఏమో. గాయస్ ఇక్కడ ఏదో ఊరు వచ్చింది, బాంగర్వాడి అంట. మళ్ళీ ఫారెస్ట్ స్టార్ట్ అయిపోయింది. కంటిన్యూ ఫర్ 3 kilometers. గాయస్ మళ్ళీ ఘాట్ సెషన్ స్టార్ట్ అయింది, ఎవ్వరు లేరు, మొత్తం మేమే ఉన్నాం ఈ రోడ్ మీద. చీకటి ఉంది రోడ్ మొత్తం. టైం చూడండి ఎంత అవుతుంది, 11:30 అవుతుంది. ఫస్టే ఘాట్ సెషన్ అంటే ఈ ఘాట్ సెషన్ మీద స్పీడ్ బ్రేకర్ కూడా పెట్టారు వీళ్ళు. ఫస్టే బండి ఎక్కడమే గ్రేట్ అంటే ఇంకా స్పీడ్ బ్రేకర్లు కూడా. ఇగో ఫస్ట్కి వెళ్ళనే ఎక్కిస్తున్నా బండిని 20 స్పీడ్లో. సో గాయస్ ఇక్కడ మధ్యలో ఆగినాము. సో ఇక్కడ ఒక బోర్డు ఉంది, లైక్ వచ్చేసినాము ఆల్మోస్ట్. ఇక్కడ నుంచి 11 kilometers ఉంది. ఇక్కడ రాగానే ఎంత చలి పెడుతుందంటే చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ. సో టెంపుల్కి ఒక 15 kilometers వచ్చిన తర్వాత అప్పుడు జర మంచి రోడ్ స్టార్ట్ అయింది. ఇంతకుముందు అయితే మొత్తం ఆఫ్ రోడింగే ఉండే, హిల్స్ మొత్తం పెద్ద ఘాట్ రోడ్స్. చాలా అంటే చాలా ఇట్లా ఎక్కాలి ఇట్లా బండి మీదికి, చాలా అంటే చాలా ఇబ్బంది అయింది. కానీ ఇక ఎట్లా అంటే ఇక స్టార్ట్ అయినాం, వచ్చేసేయాలి, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు. అక్కడ రూమ్స్ కూడా లేవు స్టే చేయడానికి. సో వచ్చేసినాం ఇక అట్లా ఇట్లా. జస్ట్ ఇక్కడ నుంచి 10 kilometers ఉంది, సారీ 11 kilometers ఉంది ఇక్కడ నుంచి. వెనకాల కూడా చాలా రూమ్స్ ఉన్నాయి, ఒకసారి అక్కడ వెళ్ళి కూడా చెక్ చేసుకుంటా. ఉంటే అక్కడనే రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని మార్నింగ్ వెళ్ళిపోదాం టెంపుల్కి. సో గాయస్ టైం చూడండి ఎంత అవుతుంది, ఇట్స్ ఆల్మోస్ట్ 11:54, ఆల్మోస్ట్ 12 అవుతుంది. తొందరగా వండుకొని మార్నింగే లేచి టెంపుల్ దర్శనం చేసుకోవాలా. సో తొందరగా వెళ్ళి రూమ్ తీసుకుందాం ఇక. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే రూమ్ తీసుకున్నాము, ఇక్కడనే పక్కనే ఆగినాం కదా, ఇక్కడనే రూమ్ తీసుకున్నాము. 1000 rupeesలో రూమ్ వచ్చేసింది, చాలా మంచిగా ఉంది, గీజర్ అన్నీ ఉన్నాయి. సో గాయస్ ఇక్కడ నుంచి టెంపుల్ ఒక 10 kilometers ఉంది. సో ఇక ఇక్కడనే రూమ్ తీసుకున్నాం, మంచిగా ఉన్నాయని చెప్పి, లాడ్జెస్ చాలా ఉన్నాయి కాబట్టి. సో ఇక పండుకొని మార్నింగ్ స్టార్ట్ అవుతాం టెంపుల్కి. ఓకే, సో లెట్స్ సీ యు ఇన్ ద మార్నింగ్. సో గాయస్ టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. ఇక్కడ రూమ్ తీసుకొని ఉండే, సో మన బైక్లో ఎంత గలీజ్గా అయిపోయింది. సో ఇక్కడ రూమ్ తీసుకున్నాం. 8:45 అవుతుంది ఆల్రెడీ, చాలా తొందరగా వెళ్ళాలి ఇక. చాలా చల్లగా ఉంది క్లైమేట్ ఈడ. Guys, we have almost reached nearby to temple. ఇక్కడ నుంచి 4 kilometers ఉంది. మొత్తం ఫాగ్ ఉంది మొత్తం రోడ్ మీద, టూ మచ్ ఫాగ్. ఓ ఎంత ఫాగ్ ఉంది చూడండి గాయస్, అసలు రోడే కనిపిస్తుంది, చాలా ఫాగ్ ఉంది.
సో గాయస్ పార్కింగ్ ఏంటి అంట. సో ఇక్కడ బైక్స్ పార్క్ చేసుకోవాలంట. విడవిడదాం బండి. సో గాయస్ బైక్ పార్క్ చేసిన. రోడ్ మొత్తం ఫాగ్ ఉంది, మనుషులే కనిపిస్తలేరు అసలు. చాలా ఫాగ్ ఉంది. తెలిసి ఇటు నుంచి ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఉంటుందేమో టెంపుల్. చాలా చల్లగా కూడా ఉంది, చాలా చలి కూడా పెడుతుంది ఇక్కడ. చాలా ఫాగ్ ఉంది గైస్ రోడ్ మీద. సో గాయస్ నడుచుకుంటూ పోతున్నాం, ఇంకా 2 కిలోమీటర్స్ అయితే పోవాలా. ఫుల్ అంటే ఫుల్ ఫాగ్ ఉంది మొత్తం రోడ్ మీద. O, man, isso aqui. Eu não gosto que eles não carregam muito bom. Aí deixa. గాయస్ లైన్ ఇంకా చాలా ఉంది. మేము ఆల్మోస్ట్ వచ్చి మేము లైన్లో నిలబడి ఒక 50 మినిట్స్ అవుతుంది. వెనకాల లైన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. గాయస్ ఆల్మోస్ట్ 4 hours అవుతుంది, ఇంకా మేము లైన్లోనే ఉన్నాం, ఇంకా దర్శనం అవ్వలేదు. చాలా రష్ ఉంది, వాళ్ళు ఎందుకో తెలియదు. గాయస్ ఇప్పుడు టెంపుల్ కనిపించింది, అప్పటి నుంచి లైన్లో పడ్డాం. ఇట్స్ ఆల్మోస్ట్ 4 hours 15 minutes ఏమో అవుతుంది. ఐ గెస్ ఇంకా కొంచెం నడవాలేమో, దాంతో దర్శనం అవుతుంది. గాయ్స్ ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. 2:17 అవుతుంది టైము. లెట్స్ గో అవుట్. సో గాయ్స్ దర్శనం అయితే అయిపోయింది, కానీ చాలా అంటే చాలా టైం పట్టింది దర్శనం కానికి. వాళ్ళ సాటర్డే ఉండే కదా వీకెండ్, సో అట్లా అని చెప్పి చాలామంది వచ్చారు. సో 4.5 hours అయింది దర్శనంకి. నిలబడి కాలు మస్తు నొప్పిలేసినాయి. సో 2 o'clock కరెక్ట్ బయటకు వచ్చినాం. 9:30కి లోపల పోయినాం, 2 o'clock కరెక్ట్ బయటకు వచ్చినాం. ఇక ఏమైనా సామాన్లు అవి ఇవి తీసుకుని స్టార్ట్ అవుతున్నాం. ఇక 3 kilometers నడుచుకుంటూ పోవాలా. మార్నింగ్ ఇదే రూట్ మీదకి వెళ్ళి ఫుల్ ఫాగ్ ఉండే, ఇదంతా ఫాగ్ ఉండే. సో ఇప్పుడు ఏం ఫాగ్ లేదు. సో 3 kilometers నడిచి అక్కడ బండి తీసుకొని రూమ్కి పోయి మళ్ళీ సామాన్లు అన్నీ చదువుకొని ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుదాం. సో ఇప్పుడు అసలు ఫాగే లేదు, మొత్తం ఫాగ్ ఉండే మార్నింగ్ వచ్చేటప్పుడు. ఇప్పుడు ఏం ఫాగే లేదు, అసలు ఏం ఫాగే లేదు అసలు. మొత్తం క్లియర్గా ఉందంతా. So guys, we are starting from here, from Bhimashankar Jyotirling.